వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. టాలీవుడ్ ప్రముఖ నటి వాణిశ్రీ గురించి తెలిసిన అప్పటి జనరేషన్ వారికి ఈ న్యూస్ ఆసక్తి కలిగిస్తుంది. వాణిశ్రీ తాను మొట్టమొదట చూసిన షూటింగ్ గురించి ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది. ఆమె ఎలా చెప్పిందో అదే విషయాన్ని యథాతథంగా మీకు అందిస్తున్నాం. మద్రాసులో సాంతం ప్రాంతంలో వాణిశ్రీ ఉండేవాడట. ఒక మధ్యాహ్నం వాణిశ్రీ ఇంట్లో ఏదో పనిలో ఉంటే ఆమె అమ్మగారు బయట నుంచి రేలంగి రేలంగి అంటూ కేకలు వేశారు. ఏమిటమ్మా అంటూ ఆతృతగా నేను బయటికి పరిగెత్తుతూ వచ్చాను. రేలంగమ్మ రేలంగి, అదిగో అక్కడ చూడు అని అమ్మ రోడ్డు వైపు చూపించింది. చూడగానే నాకు అర్థమైంది అదేదో సినిమా షూటింగ్ అని. నేను అంతకు ముందు షూటింగ్లు చూడలేదు. అంచేత ఇంట్లోని పని అలాగే విడిచిపెట్టి చేతులు చీరకు తుడుచుకుంటూ అమ్మ పిలుస్తున్నా వినిపించుకోకుండా రోడ్డు మీదకు వచ్చాను. రేలంగి గారు ఉన్న కారు కొద్ది దూరంలో ఆగిపోయింది. దాని ముందు వెనుక కొన్ని కార్లు ఆగి ఉన్నాయి. ఒక చోట కెమెరా రెప్లికెంట్లు కనిపించారు. ఒకవైపు జనం అంతా హడావిడిగా ఉంది. రేలంగి గారిని చూడగానే నేను కుతూహలంగా వారి కారు వైపు పరిగెత్తి కారులోకి తొంగి చూశాను. ఆయన ప్రక్కన గిరిజా కూడా మేకప్లో ఉన్నారు. ఓహో, ఏదో హాస్య దృశ్యం షూటింగ్ అన్నమాట అనుకున్నా. అయితే ఆ సినిమా పేరేమిటో నాకు తెలియదు. ఆ కారు రోడ్డు మీద నుంచి పోతూ ఉండడం షూటింగ్ అన్నమాట. కారు ముందుకు వెళ్ళడం, వెనక్కి రావటం అలా జరిగింది. అంతసేపు నేను అలానే నుంచుని వినోదంగా ఆ షూటింగ్ అంతా చూశాను. కొన్నిసార్లు అలా తీశాక వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేను చూసిన తొలి షూటింగ్ అదే. ఆ తర్వాత నేను సినిమాలో నటిస్తూ ఉండగా ఒకరోజు రేలంగి గారితో ఈ విషయం చెప్పాను. అరేరే, నువ్వు వచ్చి నా కారులోకి తొంగు చూసావా, నాకు తెలియదే అని నవ్వారు. ఆ మాట విని నేను నవ్వాను అంటూ వాణిశ్రీ ఆసక్తికరంగా చెప్పారు.